కౌల పిల్లలకు సంబంధించిన దారుణం ఏదైతే ఉందో వీళ్ళే ఆ తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి పిల్లలు. ఈ పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. రాక్షసులు, దొంగ కొడుకులు. దేనికోసం రా అంటే ఆస్తి కోసం. ఇదంతా ఆస్తి కోసం. మహాలక్ష్మి లాక్కున్నారు ఇద్దరు ఆడపిల్లలు. సావుదాలకి ఏం పోగాలం పుడుతుందో అర్థమైతలేదు. కట్టుకపోతారు సచ్చినప్పుడు ఆస్తి అంతా. లేదంటే మీ పాడ మీద ఆస్తి అంతా తెచ్చి మీ పాడ మీద వేసి మిమ్మల్ని కాల్స్తారా? అరే ఆడపిల్లలకి ఎవరి మీద ఉంటుందిరా ప్రేమ? మనుషులకే పుట్టినవారా? నువ్వు మనిషివేనా అసలు? ఇగో ఈడు వాడు చూడు, వాడు వాని అవతారము. 2-3 గంటల ప్రాంతంలో కట్టెలు, గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, కట్టెల కోసం అని భార్య బావి కాడికి పోయేసరికి ఆమె వచ్చే చూసి వీడు బావిలో దూకి నాటకాలు ఆడడం అనేది స్టార్ట్ చేశాడు. ఏ విధంగా అయితే పిల్లలను పొట్టన పెట్టుకురో ఆ విధంగా వీళ్ళని చంపితే రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే భయపడతారు. చిన్న పసిగుడ్డుల ప్రాణం తీసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలి? నాకు తెలిసి నేను ఒకటి అడుగుతున్నా, స్పెషల్గా ఉండాలి వీళ్ళకి. చిన్న పిల్లని ఎవడన్నా పొట్టన పెట్టుకుని ఏమైనా వేస్తే వీళ్ళ బతుకుల వందో బతుక. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. కరీంనగర్లో ఏదైతే కౌల పిల్లలకు సంబంధించిన దారుణం ఏదైతే ఉందో వీళ్ళే ఆ తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి పిల్లలు. ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు. వాడు మనిషా, మానవ మృగమా, వాడు మనుషులకు పుట్టిండా లేదంటే ఇంకేదైనా జంతువులకు పుట్టిండా? వాడిని ఇట్లాంటి తండ్రులను ఏమనాలి చెప్పండి. ఇక వాట్ ఎవర్. ఇక్కడ స్టోరీ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాం. ఆల్రెడీ మనోడికి ఇద్దరు కౌల పిల్లలు, వీళ్ళిద్దరు ముందు నుంచి కూడా కొంచెం పిల్లల మీద ఎప్పుడన్నా అంటే పిల్లలకు ఆధార్ కార్డు చేపి అంటే కూడా చచ్చిపోయేటోళ్ళకి ఆధార్ కార్డులు ఎందుకు అనే విధంగా కొంచెం అంటే గొడవలు అవుతా ఉన్నాయి వీళ్ళకి తరచుగా. ఇక్కడ ఏమైపోయిందంటే మేజర్గా ఈ చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకోవడానికి కారణం వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నానమ్మ, వీళ్ళ తాతయ్య, వీళ్ళు ఇంకెవరెవరో పార్టిసిపేట్ చేశారు. దేనికోసం రా అంటే ఆస్తి కోసం. ఇదంతా ఆస్తి కోసం. మహాలక్ష్మి లాక్కున్నారు ఇద్దరు ఆడపిల్లలు. ఎంత ముద్దుగున్నారు చూడండి. ఈ పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. రాక్షసులు, దొంగ కొడుకులు. మరి వాణ్ణి కన్నది కూడా ఒక ఆడదే కదా, ఒక ఆడతల్లే కదా కన్నది. ఇలా నానమ్మ ఎవరైతే ఉన్నారో దాన్ని బొంద పెట్టేది ఉండే ముసల్దాన్ని. ఫస్ట్ అటు ఇటు పంగా తెలిసి బాయిలో పడేసేది ఉండే ముసల్దాన్ని. వీళ్ళని కదా ఎట్లయితే బాయిలు వేసారో ఆ ముసల్దాన్ని కూడా అదే గతి పట్టేయాలి. ఎందుకంటే ఇలాంటి దొంగం ఇక నాకు బూతులు వస్తాయి. కొడుకుకు నేర్పించి అరే నువ్వు ఇట్లా నుంచుకుంటే నీకు వారసుడు లేడు. ఒక స్టోరీ చెప్తా మీకు. ఆడపిల్లలు పుట్టడానికి కారణం ఎవరు తెలుసా? తప్పెవరిది తెలుసా? మొగోడిది. ఆడపిల్లలు పుట్టిరు నాకు మొగోడు కావాలని అడిగితే నీ వల్లనే ఇది జరిగింది చెప్పు తీసుకొని కొట్టండి మీరు, ఎవడైతే అడుగుతాడో. ఇట్లా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మొగోళ్ళ ప్రాబ్లం వల్లనే ఇది జరుగుతుంది. ఇక నేను పచ్చిగా కొన్ని చెప్పలేను కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు పుట్టిరు మొగోళ్ళు పుట్టలేదంటే ఆడవాళ్ళ తప్పు ఉండదు, అక్కడ మొగోళ్ళ తప్పే ఉంటుంది. అది కొంతమందికి తెలిసి చదువుకున్న వాళ్ళు. ఓకేనా? దాన్ని నేను వివరించి చెప్పలేను ఇక మీకు. కాబట్టి నేను ఏమంటా ఉన్నా, చాలా మంది ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి. అరే ముసలోని అయిపోయినావా? అరే వీళ్ళ తర్వాత మగపిల్లడు పుట్టునేమో, ఇంకో ఆడపిల్ల పుట్టి ఇంకోరు పుట్టునేమో. ఏమైంది నీకు రోగం? ఇడ నీకు నూరి పోసింది ఎవరు? మీ అమ్మ. ఫస్ట్ ఎవరిని అనాలి? మీ అమ్మని. ఈ ముసలోళ్ళకి సావుదాలకి ఏం పోగాలం పుడుతుందో అర్థమైతలేదు. కట్టుకపోతారు సచ్చినప్పుడు ఆస్తి అంతా. లేదంటే మీ పాడ మీద ఆస్తి అంతా తెచ్చి మీ పాడ మీద వేసి మిమ్మల్ని కాల్స్తారా? ఎంత బంగారం లేకున్నారు చూడు పిల్లలు. ఆస్తి కోసం, ఓన్లీ బికాస్ ఆఫ్ అరే ఇవి ఉంటే, ఈ ఆడపిల్లలు ఉంటే వీళ్ళకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మగపిల్లలు పుట్టలేదని ఒక కారణంతో పెళ్ళానికి విడాకులు ఇద్దామని ప్రయత్నించినాను. అరే ఇదేం సమాజం పోయి నాకు అర్థం కాదు. అంటే ఆమె ఏమన్నా దేవతనా? ఆమెకు తెలుసా ఆడపిల్లలు పుడతారని? ఒకసారి చెప్పండి. ఇంత దారుణాన్ని కొడి కడుతున్నారేమరా బాబు. అంటే ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే పెళ్ళాం మీద మోసు తిరిగింది అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఇంకో పెళ్లి ఏదైతే వీళ్ళ అమ్మకు విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళకి ఆస్తి పోతుంది కదా. అందుకు ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని బావి దగ్గర తీసుకొని వచ్చి కన్న తండ్రి అరే లోఫర్ జఫా, నీ అమ్మ నువ్వు మనుషులకు పుట్టినావా గాడుదలకు పుట్టినావా? అరే ఆడపిల్లలకు ఎవరి మీద ఉంటుందిరా ప్రేమ? మనుషులకే పుట్టినావారా? నువ్వు మనిషివేనా అసలు? నీలాంటి మనుషులు అంటారా? నీకు సపోర్ట్ చేసిన మీ అమ్మని ఆడదంటారా? ఆడపిల్లలకు తండ్రి మీద ప్రేమ ఉంటది, మగపిల్లలకంటే ఆడపిల్లలకి తండ్రి మీద ప్రేమ ఉంటది. తెలియదా? చదువుకోలే, చూస్తలే. మనుషులరా మీరు. మిమ్మల్ని ఏ బూతులతో తిట్టాలో కూడా అర్థమైతలేదు. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి. అర్థమవుతుందా? లోఫర్ నా కొడుకల్లారా, ఇంకెవడన్నా సంపాలని చూసిన దొంగ నా కొడుకులకు చెప్తున్నా. అరే నేను ఒక్కటి చెప్తున్నా, ఈ చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని చంపిన దొంగ నా కొడుకులను ఫస్ట్ కఠినంగా ఉరిశిక్షలు వేయాలి వీళ్ళకి. లేదంటే చెప్పుల దండ మెడకేసి
గాడిద మీద ఊరంతా దింపాలి ఇలాంటి లోఫర్ గల. ఇక సారీ అరే కనీసం ఈ పిల్లల్ని బావి దగ్గరికి తీసుకెళ్లి పెళ్ళంతో నవ్వుకుంటూనే మాట్లాడేసరికి ఆమె నమ్మి పాడైంది. ఆధార్ కార్డు చెప్పిద్దామంటే సచ్చటోళ్ళకి ఎందుకు ఆధార్ కార్డు అని మాట్లాడిన దొంగనా కొడుకు. మరి వైఫ్ కు డౌట్ ఉందా లేదా, హస్బెండ్ కదా ఎంతైనా అమ్మమ్మ కుట్టి అన్నట్టు ఉంటారు కాబట్టి ఏ డౌట్ రాకుండా యాక్టింగ్ చేసి బావి దగ్గర తీసుకెళ్లి ఈ ఇద్దరు పిల్లలకు గడ్డి మందు పోసి బావిలో పడేసిండని చెప్తా ఉన్నా. నేను ఏమంటా ఉన్నా, నీకు పుట్టిన పిల్లలే కదా ఇంత ఇంత అరే మొగోడు పుడితే ఏంటిరా ముడ్డి మీద దంతున్నారు కొడుకులు, అన్నం పెడతలేరు కొంతమంది తల్లిదండ్రులకి. నీకు వారసుడు పుడితే మొత్తం దేవి ఇట్లా నాక పెడతాడు అనుకున్నావా? ఇట్లా వేసి పెరుగుతో ఇట్లా వేసి డాడీ పెరుగు తిను డాడీ అంటాడు అనుకున్నావా? అరే నువ్వు చస్తే ఏడవనికి కూడా ఆడపిల్లలు కావాలరా దొంగనా కొడకల్లారా. ఆడపిల్లల పవర్ అట్లాంటిది. మిమ్మల్ని ఏమన్నా అర్థం కాదు అసలు. నేను సారీ మీరు ఏమని అనుకోరు, బూతులు మాట్లాడదా మీరు. నేను ఇట్లనే పెడతా ఇలాంటి దొంగనా కొడుకులను. చిన్నపిల్లల జోలికి పోయి ఇట్లా చిల్లర కథలు చేసేది దొంగనా కొడుకుల్ని ఇట్లనే తిట్టాలి. తీసుకెళ్లి ఆయనతో బాయిలో పడేసి ఈ బిడ్డలకు ఉన్న లాంటి ఫాదర్ని ఇట్లాంటి ఫాదర్ని ఏం చేయాలి కామెంట్ చేయండి. ఏం చేయాలనో ఇట్లాంటి ఆడపిల్ల చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు, చూడ ముద్దుగున్నారు పిల్లలు. ఆడపిల్లలు ఇవాళ రేపు దేనికి తక్కువ ఉన్నారు పోయి ఆడపిల్లలు చెప్పండి. అరే కనీసం నీ కొడుకు ఏడవర్రా ఎన్నో పోయి ఉంటాడు కొడుకు అంటున్నావు. అదే ఆడపిల్లలు అయితే నువ్వు సస్తే ఏడవాల్సింది కూడా ఆడపిల్లలే. ఇక దొరది ఇగో ఈడు ఆడే ఇగో ఈడు వాడు చూడు వాడు వాని అవతారము పొట్టు ఆడనే చంపి వానికి కూడా ఇంత మందు పోసి అందులో పడేసేది ఉండే. 2-3 గంటల ప్రాంతంలో కట్టెలు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, కట్టెల కోసం అని భార్య బాయికాడికి పోయేసరికి ఆమె వచ్చే చూసి వీడు బాయిలో దూకి వీడు నాటకాలు ఆడడం అనేది స్టార్ట్ చేశాడు. ఇది సమాజం ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా పిల్లలని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. అంటే వీడికి వారసుడు పొద్దున్న లేచి ముడ్డి నాకు ఇచ్చినామో నాకు తెలిసి ఈ దొంగకి. అరే ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు పిల్లల్ని చంపినావు, నీ పిల్లని కాస్తి పోదా కొడక చెప్పులతో కొట్టాల్సి వస్తుంది నీలాంటి వాళ్ళని. మళ్ళీ ఈయనకి బాగానే ఆస్తుందంట నాకు తెలిసి ఈ నవ్వ నేర్పినట్టుంది ముసల్ది దాని ఫస్ట్ ముసల్దాన్ని ఇలాంటి వాళ్ళని. ఈయన పేరు శ్రీశైలం ఉంది కదా, గీతాంబిక గీతాంశి మంచి సూపర్ పేర్లు, క్యూట్గా ఉన్నారు పిల్లలు చూడముద్దున. అరే పిల్లల్ని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. అరే నువ్వేం మనిషివిరా. ఓకే మొత్తం మీద అయితే మొత్తం వీళ్ళను జైలుకి ఇట్లాంటి వాళ్ళని జైలుకి తీసుకోవద్దు. ఆన్నే ఏ విధంగా అయితే పిల్లలను పొట్టన పెట్టుకురో ఆ విధంగా వీళ్ళని చంపితే రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే భయపడతారు. చట్టాన్ని చేతులకు తీసుకోవచ్చు అంటే తీసుకోవద్దు. కాకపోతే ఏంది ఈ దారుణాలు ఏంటి, ఎలాంటి శిక్షలు పడతాయి? ఇలాంటి చిన్న పసిగుడ్డుల ప్రాణం తీసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలి? నాకు తెలిసి నేను ఒకటి అడుగుతున్నా, స్పెషల్గా ఉండాలి వీళ్ళకి. చిన్న పిల్లని ఎవడైనా పొట్టన పెట్టుకుని ఏమైనా వేస్తే ఈ కొడుకులను ఇమ్మీడియట్ గా వీళ్ళని అప్పుడే ఉరిశిక్ష చేసే శిక్షలు అనేటివి రావాలని కోరుతా ఉన్నాను. వీళ్ళ బతుకులా వందో బతుకులా మీయోటి మీకు పిల్లనిస్తారు. ఇలాంటి దారుణమైన ఇలాంటి దొంగనా కొడుకులకు పిల్లని ఇవ్వకండి. మళ్ళీ ఆ పిల్లని కూడా ఆడపిల్లలు పుడితే వాళ్ళని చెప్తావా? మీ బతుకులు జడ మీయో బతుకులు మీరు మనుషులై పుట్టిరు. అరే అరే ఆడపిల్లలు ఉసురు. నువ్వు చంపేటప్పుడు ఆ పిల్లలు ఎంత ఒస అన్నారో డాడీ అని అరుస్తుండొచ్చు. అరే గుర్తు రాలేదారా నా పిల్లలని? ఇంత మనుషులు ఇంత మూర్ఖంగా బిహేవియర్ చేస్తున్నారేమరా మీరు? ఇంత లత్కోరికెత్తుకుంటున్నారు మనుషులు. పిల్లల ఆ ఆడపిల్లల ఉసురు తలిగి నాశనం అయిపోతావు దొంగనా కొడక. పసికందులు వాళ్ళకు ఏం తెలియదు. అలాంటి పసికందులను పొట్టన పెట్టుకున్నావు దుర్మార్గుడా. అరే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఏనుంటివిరా. అదే విడాకులు ఇస్తా అంటే విడాకులు ఇద్దామనే ప్లాను. వీళ్ళు అడ్డం ఉంటారు కదా, వీళ్ళు ఉంటే వీళ్ళకు ఆస్తి రాసేయాల్సి వస్తుందని వీళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అమ్మ చెప్పడం జరిగింది, శ్రీశైలం వాళ్ళ అమ్మ. అందుకే దారుణాన్ని కూడా పెట్టి ఇప్పటికైనా సరే నేను ఏమంటా ఉన్నా, మొత్తం ఆస్తి వీళ్ళ తల్లి పేరు మీద రాయాలి. సిగ్గుశరం వస్తుంది ఇట్లాంటి వాళ్ళకి. ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలి. పిల్లల్ని పొట్టన పెట్టుకుంటే అప్పుడు నాకు తెలిసి పిల్లల్ని పెళ్ళాలని కూడా చంపుతారేమో. కావురం బట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? కావురం గంగలవోను మీరు మనుషులు. అరే ప్రతి ఇష్యూ కింద వెనక ఒక ఆడవాళ్ళ అస్తమే ఉంటుంది. ప్రతి ఇష్యూ వెనుక వైష్ణవి వాళ్ళ అత్త, ఈ చిన్న పిల్లలు వీనమ్మ. ఈ దారుణం పాడైపోను. పొద్దున్న లేస్తే మీడియా ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే దారుణాలు దరిద్రాలు. వాడిని వీడించుకున్నాడు, వీడిని వాడించుకున్నాడు, ఈయన పిల్లలు నాడు చంపాడు, ఆన్ పిల్లని. చిన్న పిల్లల్ని ఏందిరా నీ అమ్మ, మీరు మనుషులా మానవ మృగాల? రైట్. మనం ఒకసారి ఇక్కడ ఏదైతే కరీంనగర్ ఉందో కరీంనగర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేసినాం. బట్ మనకు టైం కుదరలే, వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఏ తల్లిదండ్రి ఏ తల్లికి ఇలాంటి గోస? ఎందుకంటే ఈ పిల్లలను ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తల్లులను కన్నా తల్లి బతికున్నా సచ్చిన శవంతో సమానం. ఈ పిల్లల ఉసురు ఊరికే బోధువానికి. ఇదైతే పక్క. ఇలాంటి దొంగనా కొడుకులకు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది. ఇమీడియట్ గా ప్రాణం తీయాలి. అదే బాయిలు ఎత్తేసి వీడిని చేసేది ఉండే అప్పుడు బుద్ధి వస్తుంది ఇంకో దొంగనా కొడుక్కి. వీడు బాయిలో దూకి యాక్టింగ్ ఇలా అని. ఈ అమ్మ మనుషులకున్న వారెద్దు ఎట్లా వస్తున్నాయిరా తాట్లు మీకు? సినిమాలలో కూడా చూపిస్తలేరు కదా ఇట్లాంటి దారుణమైన. ఇంత క్రిమినల్ మైండ్తో ఎట్లా పెరుగుతున్నారు నాకు అర్థం కాదు. ఇంత అవసరం ఆ మనుషులకి చెప్పండి. ఈ ఆస్తులు పాడైపోని అమ్మ అంటారు కదా, ఆస్తున్నోనికంటే ఏం లేనోడే బెటర్, గుడిసెలు ఉన్నోడే నిమ్మలంగా బుక్కెడు అన్నం తిని బతాడని. ఈ ఆస్తులు పాడైపోయి ఏడబెట్టుకుంటారో ఈ ఆస్తులు. సచ్చినప్పుడు కట్టుకపోతారో చుట్టుకపోతారో అడ్డమైన ముండ కొడుకులు. రైట్. సారీ. రైట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. కింద ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలో. పసికందులు ముద్దు చూడముచ్చటగా కవల పిల్లలు మంచిగా ఉన్నారు. గీతాన్విక, గీతాంశి, గీతాన్విక నెక్స్ట్ లెవెల్ పేర్లు పెట్టింది వాళ్ళమ్మ. పొట్టన పెట్టుకుంటుంది దుర్మార్గుడు. నీ నోట్ల మా అన్నవయ్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. రైట్.